హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ పిలిచి 58,117 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు సపోర్ట్ లెవెల్ చెప్పాను, రెసిస్టెన్స్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రీవియస్ వీడియోస్లో లెవెల్స్ కూడా చెప్పడం జరిగింది. సో ఆ లెవెల్ బేస్ చేసుకుని మనం ప్రొసెస్ చూసుకుందాం ఫ్రెండ్స్. సో ప్రీవియస్ వీడియోస్లో మీకు సపోర్ట్ లెవెల్ చెప్పాను ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉందని కూడా మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో. ఎగ్జాక్ట్ మన లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని మార్కెట్ సపోర్ట్ తీసుకుని ఒక అప్సైడ్ మూమెంట్ అయితే వెళ్ళింది. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం నేను వాల్యూమ్ని చూసుకొని ట్రేడ్ చేస్తానంటే పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను, కానీ వాల్యూమ్ చూసుకుని మనకి ఒకవేళ మరీ ఎక్కువ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం కాల్ ఆప్షన్ కనుక కూడా చెప్పడం జరిగింది. వాల్యూమ్ మనం సమకూర్చింది నియర్ మనకి సపోర్ట్ లెవెల్ దగ్గర మనకి మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంటూ మంచి బేస్మెంట్ చేసుకుంటూ ఒక అప్సైడ్ మొమెంటం వెళ్ళింది. ప్రజెంట్ మొన్న శుక్రవారం నాడు మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో ఈ రోజు కూడా ఎగ్జాక్ట్గా ఇంచుమించు అదే లెవెల్ పాయింట్ దగ్గర మనకి క్లోజ్ అవడం జరిగింది అన్నమాట. సో అయితే మనకి రెసిస్టెంట్ లెవెల్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పాను 58,400 నుంచి 58,500 వరకు ఒక రెసిస్టెంట్ జోన్ చెప్పాను. అదే జోన్ మనకి ఇప్పుడు కూడా అదే ఉంది. సో ఈ లెవెల్ని బ్రేక్ చేస్తానికి, ఈ జోన్ని బ్రేక్ చేస్తానికి మార్కెట్ శతవిధాలుగా ట్రై చేస్తుంది అనమాట. కానీ సింగిల్ మూమెంటంలో ఈ లెవెల్ని బ్రేక్ చేస్తానని చెప్పి ఎక్స్పెక్ట్ చేయట్లేదని. ఒకవేళ 58,500 లెవెల్కి వస్తే మాత్రం డెఫినెట్గా నేను పుట్ ఆప్షన్ అయితే ట్రై చేస్తాను, పుట్ ఆప్షన్ తీసుకుంటాను. కాల్ ఆప్షన్ ప్రాఫిట్ బుక్ చేసి పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను అనమాట. అక్కడ ఒకవేళ రివర్సల్ క్యాండిల్ ఏదైనా రివర్సల్ వాల్యూమ్ ఏదైనా వస్తే మాత్రం డెఫినెట్గా హోల్డింగ్ అయితే నేను చేసుకుంటాను అనమాట. హోల్డింగ్ పర్పస్లో 2 or 3 డేస్లో కావచ్చు 1 వీక్లో హోల్డ్ చేసుకుని ప్రయత్నిస్తాను. ఒకవేళ అలా కాకుండా ఈ లెవెల్ వాల్యూమ్ సమకూర్చుకుంటూ అంటే నిన్న శుక్రవారం ఈ రోజు శుక్రవారం మనం చూసుకునే వాల్యూమ్ మనం చూసుకుంటే మాత్రం కొద్ది ఈ లెవెల్ బ్రేక్ చేస్తానికి ట్రై చేస్తామన్నమాట. అంటే మనకి ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక యూటర్న్ తీసుకోవాలి. ఒక యూటర్న్ తీసుకుని వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే డౌన్ఫాల్కి వచ్చేస్తాయి. అలా కాకుండా ఇక్కడ వాల్యూమ్ ఏం జనరేట్ చేసుకోవద్దు, రివర్సల్ వాల్యూమ్ ఏం జనరేట్ చేసుకోలేదు అనుకోండి, ఈ లెవెల్ మనకి బ్రేక్ చేసే అవకాశం పాసిబిలిటీ 58,400 లెవెల్ బ్రేక్ చేసే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఒకవేళ ఈ లెవెల్ కంప్లీట్గా ఒక వాల్యూమ్తో బేస్ చేసుకుని మనకి ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా 60,000 మనకి 60,000 వరకు మనం ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాం. తర్వాత సెకండ్ టార్గెట్ 60,500, థర్డ్ టార్గెట్ 61,000 హోల్డింగ్లో పెట్టుకుంటాం. అది 1 వీక్లో 2 వీక్స్లో మనకి నా టార్గెట్ హిట్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత. ఓకేనా, అది కూడా ఈ వాల్యూమ్తో బ్రేక్ కావాలి ఈ లెవెల్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే మనకి రేపు ఇంట్రాడే బేసిస్లో చూసుకుంటే మనకి ఈ లెవెల్ బ్రేక్ కావాలి ఫ్రెండ్స్. ఈ లెవెల్ కంప్లీట్గా మనకి 58,200 లెవెల్ కంప్లీట్ బ్రేక్ కావాలి. అలా బ్రేక్ అయితే 58,300, 58,400 ఇంట్రాడే బేసిక్లో మనం టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ అలా కాకుండా మనకి ఈ లెవెల్ డౌన్ఫాల్కి చూడండి సపోర్ట్ లెవెల్ ఉంది, ఈ లెవెల్ బ్రేక్ అయితే ఆ లెవెల్ కూడా మనకు చెప్తాను. ఈ లెవెల్ అంటే 57,750 లెవెల్ ఉంది సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం కాల్ ఆప్షన్కి నేను పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను. ఫస్ట్ టార్గెట్ 57,500, సెకండ్ టార్గెట్ మాత్రం 57,300, థర్డ్ టార్గెట్ 57,200 పెట్టుకోవడం జరుగుతుంది ఇంటర్ బేసిక్లో. ఓకేనా, ఈ లెవెల్ కంప్లీట్ బ్రేక్ అయితే రేపు కూడా కొద్దిగా వాలిటిలిటీ ఉండే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది. జాగ్రత్త ట్రేడ్ చేసిన అవసరం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఒకవేళ గ్యాప్ అప్ మనకి 58,200 నుంచి 58,500 వరకు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అలా కాదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఒకవేళ గ్యాప్ డౌన్ మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ సపోర్ట్ లెవెల్ కాస్త రెసిస్టెంట్గా మారిపోయే అవకాశం ఉంది. అలా కాకుండా మనకి 58,100 నుంచి 50 ఈ లెవెల్ ఈ సపోర్ట్ లెవెల్ గ్యాప్ డౌన్ ఈ లెవెల్ లోపల గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నేను కాల్ ఆప్షన్కి ట్రై చేస్తాను అనమాట. సో ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీలో నా యొక్క వ్యూ అయితే ఈ రకంగా ఉంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ పిలిచి 24,208 పాయింట్స్ దగ్గర ప్రజెంట్ అయితే మనకి నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీలో ఆల్రెడీ సపోర్ట్ లెవెల్ చెప్పాను, రెసిస్టెంట్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. ఈ లెవెల్ని హిట్ అండ్ షార్ట్ పద్ధతి వరకు ఇది బ్రేక్ చేస్తానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్, ఈ రెసిస్టెంట్ లెవెల్ని. సో ఎందుకంటే మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి. 24,500 దగ్గర ఒక రెసిస్టెంట్ జోన్ ఉంది. ఆ జోన్ దగ్గరికి మనం మాత్రం డెఫినెట్గా మార్కెట్ని తీసుకెళ్తారు. ఎందుకంటే ఒక రాంగ్ సెల్లింగ్లో మార్కెట్ వెళ్ళింది, గతంలో కూడా మీకు చెప్పాను. దాని అడ్జస్ట్మెంట్ ప్రకారంగా మార్కెట్ వెళ్తుంది. అడ్జస్ట్మెంట్ ప్రకారంగా కూడా మనకి ఈ రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లో చెప్తున్నాను, అడ్జస్ట్మెంట్ ఏ రకంగానే చేసుకోవచ్చు మార్కెట్ అడ్జస్ట్మెంట్. అది
సో అది ఏ రకంగానే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. గ్యాప్ డౌన్గా దొరకవచ్చు, లేదంటే స్పైక్ మూమెంట్ దొరకవచ్చు, లేదంటే ఫాల్ అయిపోయి మళ్ళీ మధ్య నుంచి అప్ సైడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోవడం కావచ్చు, లేదంటే 2 డేస్ మనకి 90 డిగ్రీలో 60 డిగ్రీలో ఫాలో అవుతూ మనకి సడన్గా సడన్ మూమెంట్ రావచ్చు, ఏదైనా కావచ్చు అనమాట. సో ఏదైనా మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా. అలా అడ్జస్ట్మెంట్లో మనం చూసుకుంటే మాత్రం గ్యాప్ డౌన్గా ఓపెన్ అయింది. ఏదైనా రాంగ్ బయింగ్లో ఆల్రెడీ రాంగ్ సెల్లింగ్లో వెళ్ళింది మార్కెట్. మొన్న కూడా చెప్పాను, రాంగ్ బయింగ్లో కూడా మార్కెట్ వెళ్తుంది. రాంగ్ బయింగ్లో వెళ్తున్నప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకుంది అంటే మార్కెట్ అప్ సైడ్ మూమెంట్కి వెళ్తాను మొగ్గు చూపుతుంది. షార్ట్ కట్లో చెప్పుకోవాలంటే మనం మార్కెట్ అప్ సైడ్ మూమెంటానికి వెళ్తుంది అనమాట. అంటే ఈ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నట్టు మార్కెట్ అప్ సైడ్ మూమెంటానికి వెళ్తానికి ప్రిపేర్ అయిపోతుంది, మరి ప్రిపేర్ అవడానికి ట్రై చేస్తుంది అనమాట. ఓకేనా. అయితే మనకి 24,500 దగ్గరికి ఒక రెసిస్టెన్స్ ఉంది. రేపు మాత్రం ఇంటర్డే బేసిస్లో వచ్చి ఫ్రెండ్స్, రేపు ఇంటర్డే బేసిస్లో మనం చూసుకుంటే మాత్రం 24,250 లెవెల్ కంప్లీట్గా మనకి బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 24,300 ఫస్ట్ టార్గెట్, 24,350 సెకండ్ టార్గెట్, 24,400 థర్డ్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ అలా కాకుండా మనకి ఈ లెవెల్ మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఈ రెసిస్టెన్స్ లెవెల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ రెసిస్టెన్స్గా మారిపోతుంది. కాబట్టి ఈ లెవెల్ దగ్గర పుట్ ఆప్షన్ మనం ట్రై చేస్తాం. అది కూడా మన గ్యాప్ డౌన్ వాల్యూమ్తో వస్తే రెసిస్టెన్స్ మారిపోతుంది. ఒకవేళ వాల్యూమ్ కాకుండా నార్మల్గా వస్తే మాత్రం ఆ లెవెల్ని ఇంట్రెస్ట్ పద్ధతిలో కంటిన్యూస్ చేసుకుని బ్రేక్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఓకేనా. సో అదేవిధంగా డౌన్ఫాల్కి వస్తే ఈ లెవెల్ డౌన్ఫాల్ రావాలి. ఈ లెవెల్ అంటే మనకి 24,000 కంప్లీట్గా, అది కూడా చెప్పేది 24,000 మనకి 200 బిలో మనకి ఏంటంటే 200 లెవెల్ కంప్లీట్గా బ్రేక్ కావాలి. అలా కంప్లీట్గా అంటే మనకు ఒక్క నిమిషం 24,150 లెవెల్కి బ్రేక్ కావాలి. ఒకవేళ అలా బ్రేక్ అయితే మాత్రం 24,150 లెవెల్ బ్రేక్ అయితే మనం డౌన్ సైడ్కి మనం చూసుకుంటాం. తర్వాత 24,100 ఫస్ట్ టార్గెట్, 24,200 సెకండ్ టార్గెట్. సో సెకండ్ 23,900 థర్డ్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. సో ఓకేనా. సో గ్యాప్ ఒకవేళ అప్ సైడ్ మూమెంట్ వెళ్ళిపోతే మాత్రం 24,250 లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అయితే మన లెవెల్స్ ఇందాక చెప్పినట్టుగా చూసుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎంతవరకు గ్యాప్ అప్ ఓపెన్ అయితే చూసుకుందాం. 24,300 నుంచి 24,200 గ్యాప్ అప్ ఓపెన్ అయినా కాల్ ఆప్షన్ చేస్తాను. ఒకవేళ 24,400 నుంచి 24,500 గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను అనమాట. సో ఓకేనా. అదేవిధంగా యాజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే స్ట్రాంగ్ వాల్యూమ్తో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ రెసిస్టెన్స్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది ఫ్రెండ్స్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ అయితే ఈ రకంగా ఉంది. ఈ స్టాక్ వచ్చి మిందా కార్పొరేషన్ ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ ఈరోజు క్లోజింగ్ ప్రైస్ వచ్చి 704.35 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. సో ఆల్రెడీ దీన్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని వాచ్ చేస్తున్నాను. సపోర్ట్ లెవెల్ని రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసింది, వచ్చి మంచి వాల్యూమ్తోనే ఇది బ్రేక్ చేసింది అనమాట. సో అదేవిధంగా ఇక్కడ ఒక ప్యాటర్న్ కూడా చూడండి నోటీస్ చేసి హైయర్ హైస్ హైర్ లోస్ ఫార్మేషన్ చేసుకుంటే చూడండి. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే హైయర్ హైస్ హైయర్ లోస్ ఫార్మేషన్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ కూడా ఏర్పాటు చేసుకుందన్నమాట. ఇది షార్ట్ టర్మ్లో మంచి బాగా ఉపయోగపడే స్టాక్ అనమాట. రేపు 710 అనమాట, 705 నుంచి 708 లెవెల్, ఈ లెవెల్ నాకు బ్రేక్ చేయాలి రేపు మార్నింగ్. ఈ లెవెల్ ఒకవేళ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా నా టార్గెట్ రానున్న రోజుల్లో ఈ షార్ట్ టర్మ్లో నాకు 20 నుంచి 30 రూపీస్ ఇచ్చేపోతుంది. దానికన్నా ఒకవేళ ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేస్తే ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం పాసిబిలిటీ మిందా కార్పొరేషన్లో కనబడుతుంది అనమాట. ఓకేనా. సో ఇది ఓన్లీ షార్ట్ టర్మ్, ఏది చేసినా షార్ట్ టర్మ్లో చేస్తాను ఫ్రెండ్స్. సో నా టార్గెట్ ఒకవేళ 720 లెవెల్ కంప్లీట్గా విత్ వాల్యూమ్తో బ్రేక్ అయితే మాత్రం 750 నుంచి నాకు 780 700 కూడా 3 టార్గెట్లు పెట్టుకుంటా. 750 ఫస్ట్, 780 సెకండ్, 800 టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఇది షార్ట్ టర్మ్లో అనమాట నా అనాలిసిస్. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది గురించి మీరు కూడా ఆప్షన్లో కానీ మనకు స్టాక్లో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ అడ్వైజర్ సలహా మేరకు ఇన్వెస్ట్ చేస్తాను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియో వాచ్ చేసుకుని థ్యాంక్ యూ వెరీ మచ్.